नाद है शस्त्र उठा कर आह्वान रण क्षेत्र तेरा चहु ఇదేంది ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే సో మనం కాశీ వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ బోట్ రైడ్ చేయాలి. ఎందుకంటే ఈ బోట్ నుండే మనకు అవతల ఒడ్డుకు తీసుకుపోయి అంటే కాశీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ బోట్ రైడ్ చేయాలి. ఈ బోట్ రైడ్లో మనకు ఉన్న ఘాట్ల అమ్మాయి ఏం టార్చర్ చీదినమ్మ తాపుగా డిస్టర్బ్ అవుతుండు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. కాశీలో డే 2కి స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు నేను ఫస్ట్ ఏం చేయబోతున్నా అంటే గంగా నదిలో బోట్ రైడ్ చేయబోతున్నా. సో ఎవరైనా కూడా కాశీకి వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గంగా నదిలో బోట్ రైడ్ చేయాలి. ఎందుకంటే కాశీలో మొత్తం 88 ఘాట్లు ఉంటాయి. ఈ 88 ఘాట్లని మనకు బోట్ రైడ్లో మనకు బోట్లో దింపుతారు. అంటే గంగా నదిలో తిప్పుకుంటా బోట్ రైడ్ తోటి మనకు చూపిస్తారు 88 ఘాట్లు ఏమేమి ఉన్నాయి, వాటి పేర్లు ఏంది అనేది. అయితే ఇక్కడ చూడర్రి, ఇది టెంపుల్. ఈ పోల్స్ ఉన్న అది ఉన్నాయి చూడర్రి, ఇది టెంపుల్ పక్కన ఉంది వరల్డ్ ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ శ్మశానం మణికర్ణికా ఘాటు. దాని పక్కన ఇంకా గణేష్ ఘాట్ అనే అట్లా బాగానే ఘాట్లు ఉంటాయి. ఇటు సైడ్ ఫుల్ ఘాట్లు ఉంటాయి. సో ఇవన్నీ అయితే మనకు బోట్ రైడ్లో చూపిస్తారు గంగా నదిలో. మరి ఈ బోట్ కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు నేను ఎక్కింది గ్రూప్ బోటు. అంటే ఇప్పుడు దాదాపు 15-20 మంది ఉన్నారు ఈ బోట్లో. ఇట్లా గ్రూప్ బోట్ అయితేనేమో 100 రూపాయలు, లేదు సపరేట్ కూడా మనం బోట్ తీసుకోవచ్చు. ఇక అది బోట్ సైజుని బట్టి రేట్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక్కలే ఉన్నారు, సింగిల్గా వచ్చారు, బడ్జెట్లో అయిపోవాలంటే ఇట్లా గ్రూప్ బోట్లో పోతే బెటరు. లేదు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళ వచ్చారు అనుకోర్రి, 4-5 ఉంటాయి గిట్ట, సపరేట్ బోట్ తీసుకుంది బెటరు. అయితే ఆ బోట్కి ఏంటంటే ఇక బోట్ సైజుని బట్టి రేట్ చేంజ్ అవుతుంది అంతే. ఇక మళ్ళీ మనల్ని అవతలొడ్డు తీసుకుపోతారు స్నానం చేయడానికి. అంటే ఇటు సైడ్ కూడా చేయొచ్చు, కానీ ఇటు సైడ్ కన్నా అవతలొడ్డు సైడ్ ఇంకా మంచిగా ఉంటుంది. అటు సైడ్ ఎట్లుంటుందంటే కొంచెం బీచ్ లాగా అనిపిస్తుంది. అంటే అటు సైడ్ పోతే మొత్తం బీచ్ వైబ్స్ వస్తాయి. మళ్ళీ అక్కడ నుండి ఈ టెంపుల్ కానీ ఈ ఘాట్స్ని కానీ చూడడానికి వ్యూ కూడా హైలైట్ వ్యూ ఉంటుంది. కానీ ఈ బోట్ రైడు ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ చేస్తే అంటే ఎట్లుంటుంది మొత్తం ఫాగ్ అంటే పొగ మంచు ఉంటుంది కొంచెం. ఆ పొగ మంచులో ఫాగ్లా హైలైట్ ఫీల్ అనిపిస్తుంది బోట్ రైడ్ చేస్తే. మీరు మాత్రం కాశీ వచ్చినప్పుడు పక్కా బోట్ రైడ్ చేయర్రి. బోట్ రైడ్ చేయండి అయితే మీరు రిటర్న్ రాకుర్రి. ఎందుకంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ అది. సరేనా, గుర్తుపెట్టుకోర్రి. వావ్, ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అన్నానికి బదులు బిస్కెట్ ప్యాకెట్ ఏదో పొట్లం ఇస్తారు. ఏదైతే మన కడుపు నిండితే అయిపోయింది. నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అనగా అదే అక్కడ ఒక బోట్ పోతుంది చూసిర్రా. అది చూడడానికి ఎట్లుంది, అదొక నార్మల్ బోట్ లెక్క, లేదంటే అదొక బోట్ రైడ్ లాగా అనిపిస్తుంది. కానీ ఆ బోట్లో ఒక శవం ఉంది. ఆ బోట్లో శవాన్ని తీసుకొస్తుర్రు కాశీలో కాలేయనికి. బనారస్ అనగానే మనకు గుర్తొచ్చేది వాల్ పెయింటింగ్స్. ఇలాంటి అద్భుతమైన వాల్ పెయింటింగ్స్ చూడాలంటే రండి. బుండి పర్కోట నాకు అనతలేదు, బుండి పర్కోట ఘాట్ కింద పేరుతో చూసుకోర్రి. ఆ ఘాట్కి అయితే రారు. ఇలాంటి వాల్ పెయింటింగ్స్ అంటే అద్భుతంగా ఉంటాయి. అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. ఈ ఘాట్ అయితే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంటే మణికర్ణికా ఘాట్ సైడు. అంటే మణికర్ణికా ఘాట్ దాటి కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది. అద్భుతంగా ఉంటాయి వాల్ పెయింటింగ్స్, హైలైట్ ఉంటాయి. ఫోటోలు తీయడానికి, రీల్స్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేసు కాశీ బనారస్లో. ఇది మళ్ళీ ఎట్లా అంటే కాశీలో, అంటే కాశీ అనేది ఒకటి కాదు, కాశీ, వారణాసి, బనారస్ అనే 3 వేరు సిటీలు. ఈ మూడింటికి మళ్ళీ సపరేట్ 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాశీ ఉంది, వారణాసి ఉంది, బనారస్ ఉంది. కానీ వారణాసి అనేది పెద్ద రైల్వే స్టేషన్. కాకపోతే ఈ ఘాటుకి అయితే బనారస్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. మీరు ఇన్ కేసు ఒకవేళ బనారస్ నుంచి వచ్చారు, బనారస్ రైల్వే స్టేషనే. బనారస్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చారంటే మీరు అక్కడ నుండి టెంపుల్కి వచ్చే రూట్లోనే ఉంటుంది. లేదన్నా మీరు ఏ రైల్వే స్టేషన్కి వచ్చినా మీరు ఎట్లా వచ్చేది టెంపుల్కే. ఆ టెంపుల్ పక్కన
మణికర్ణిక ఘాట్ సైడ్ ఉంటుంది. మణికర్ణిక ఘాట్ దాటి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది ఈ ఘాట్. పెయింటింగ్స్ మాత్రం వేరే లెవెల్. అంటే మళ్ళీ ఇది ఏంటంటే ఈ ఘాట్ సైడు ఎక్కువ జనాలు కూడా ఎక్కువ ఉండరు, కొంచెం పీస్ఫుల్ ఉంటుంది, అంటే ప్రశాంతంగా మంచిగా ఉంటుంది ఈ ఘాట్ సైడు. మీరు వచ్చినప్పుడు పక్క ఈ ఘాట్ సైడే తరారి. మళ్ళీ ఈ ఘాట్ ఎక్కువ మందికి తెలియదు, సో అందుకే కొంచెం మంచిగా ఉంటుంది. తప్పక రారి మీరైతే వచ్చినప్పుడు. అంతే, ఏదో చెప్దాం అనుకుంటున్నా, అస్సలేదు. సో ఇప్పుడైతే ఇదంతా గంగా హారతి కోసం రెడీ చేస్తుర్రు. చూడుర్రి, సాయంత్రం 4కే ఎంత జనాలు ఉన్నారు. గంగా హారతి జూనికి మధ్యాహ్నం 3 నుంచే స్టార్ట్ అవుతుర్రు లైన్ కట్టుడు. చూడు, మధ్యాహ్నం 3కి వస్తే ఇంత దగ్గర కూర్చొని చూడొచ్చు. లేదంటే మనం ఎక్కడో పోయి చూడాలి, ఏ కిలోమీటర్ అవతల ఉండాలి, అది ఎట్లా కనబడదు మీరు లేట్ వచ్చారంటే. సో మీరు గంగా హారతి చూడాలనుకుంటే మధ్యాహ్నం 3కి వచ్చి ఆ ఫస్ట్ రోలో కూకోర్రి. ఫస్ట్ రోలో కూకొని చూడాలంటే మీరు మధ్యాహ్నం 3కి రావాలి, అర్థమైందా? సో 4కి గింత ఉంది రష్. సో ఎవరైనా మీకు మళ్ళీ అంటే నేను ఒక సపరేట్ వీడియో పెడతా, ఓన్లీ గంగా హారతే సపరేట్ ఒక వీడియో పెడతా, చూడుర్రి. మీరు కాశీ వచ్చినప్పుడు గంగా హారతి చూడాలనుకుంటే 3కి వచ్చి కూర్చోర్రి, ఓకేనా? లేదంటే మిస్ అవుతారు. కానీ కాశీకి వస్తే చేయాల్సిన ముఖ్యమైన పని అంటే నా స్పెషల్గా నా రికమెండేషన్, ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది కాశీలో గంగా హారతి. 1/2 అవర్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే స్పెషల్గా బాగా నచ్చింది గంగా హారతి. గంగా హారతి తర్వాతనే ఏదైనా కాశీలో నాకు.